చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన దేశ ఫ్యాషన్ రంగాన్ని మార్చిన జూడియో విజయ గాథ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన దేశంలో తక్కువ ధరలకు ఆధునిక ఫ్యాషన్ అందించే బ్రాండ్లలో ఈరోజు అత్యంత వేగంగా ఎదిగిన పేరు జూడియో. టాటా గ్రూప్కు చెందిన ట్రెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ బ్రాండ్ కొద్ది సంవత్సరాల్లోనే దేశవ్యాప్తంగా యువత హృదయాలను గెలుచుకుంది. ఒక సాధారణ దుస్తుల దుకాణంగా ప్రారంభమైన జూడియో ఈరోజు మన దేశంలో ఫ్యాషన్ రిటైల్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికింది. అయితే జూడియో ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ఎదిగింది, ఎంత బాగా డెవలప్ అయింది, అందుకు వాళ్ళు పాటించిన వ్యూహాలేంటి, దాని ద్వారా యువత నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం రండి. 2016లో బెంగళూరులో మొదటి స్టోర్తో జూడియో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే టాటా గ్రూప్కి చెందిన స్టార్ బజార్లో ఉన్న చిన్న దుస్తుల విభాగమే మన దేశంలో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో ట్రెండీ ఫ్యాషన్ కోరుకుంటున్నారనే విషయం టాటా గ్రూప్ గుర్తించింది. అదే ఆలోచనతో జూడియో అనే బ్రాండ్ని ప్రారంభించింది. జూడియో విజయానికి ప్రధానమైన కారణాలేంటి? తక్కువ ధర, ఎక్కువ ఆకర్షణ. జూడియో ప్రధాన బలం అందుబాటు ధరలు. చాలా ఉత్పత్తులు 999 రూపాయల లోపే లభ్యమవుతాయి. యువత, కాలేజీ విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు సులభంగా కొనగలిగే విధంగా ధరలు నిర్ణయించబడ్డాయి. నెంబర్ 2, ఫాస్ట్ ఫ్యాషన్ వ్యూహం. ప్రతి కొన్ని వారాలకు కొత్త డిజైన్లు స్టోర్లలో అందుబాటులోకి వస్తాయి. కస్టమర్స్ ఎప్పుడు ఎంటర్ అయినా సరే కొత్త కలెక్షన్స్ మనకు స్వాగతం చెప్తూ ఉంటాయి అక్కడ. ఇది అంతర్జాతీయ బ్రాండ్ జారా తరహా వ్యూహమే అయినప్పటికీ కూడా మన దేశ ధరలలో అందుబాటులో ఉంచడమే ప్రత్యేకత. ఇంకా చిన్న పట్టణాలపై దృష్టి. ఇది నెంబర్ 3 అన్నమాట. చాలా కంపెనీలు మెట్రో నగరాలకే పరిమితం అవుతుంటే జూడియో టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో కూడా వేగంగా విస్తరించింది. చిన్న పట్టణాల్లో అద్దెలు తక్కువగా ఉండడం, పోటీ కూడా చాలా తక్కువగా ఉండడం దీనికి అనుకూలమైంది కూడా. ఇక నెంబర్ 4 ఏంటో తెలుసా? ప్రకటనల కంటే వినియోగదారుల నమ్మకం మీదే ఎక్కువ ఆధారపడింది. జూడియో భారీగా టీవీ ప్రకటనలు చేయలేదు. మంచి నాణ్యత, అందుబాటు ధరలు, ఆకర్షణీయమైన స్టోర్ డిజైన్ ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకుంది. మౌత్ పబ్లిసిటీ ద్వారా బ్రాండ్ వేగంగా వ్యాపించింది. నెంబర్ 5, టాటా గ్రూప్ విశ్వసనీయత. టాటా పేరు మన దేశంలో నమ్మకానికి ప్రతీక. అదే విశ్వాసం జూడియోకు కూడా లభించింది. వినియోగదారులు నాణ్యతపై సందేహం లేకుండా కొనుగోలు చేయడం ప్రారంభించారు. చాలా తక్కువ టైంలోనే అద్భుతమైన విస్తరణ జరిగింది. కొద్ది సంవత్సరాల్లోనే జూడియో వందల సంఖ్యలో స్టోర్లను ప్రారంభించింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 900కు పైగా స్టోర్లతో జూడియో మన దేశంలోనే అత్యంత వేగంగా ఎదిగిన ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్లలో ఒకటిగా నిలబడింది. అయితే జూడియో నుంచి వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? వినియోగదారుల అవసరాన్ని అర్థం చేసుకోవడం. జూడియో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుంది. తక్కువ ధరలో స్టైలిష్ దుస్తులు అందుబాటులోకి తెచ్చింది. సరైన మార్కెట్ని ఎంపిక చేసుకోవాలి. చిన్న పట్టణాల్లో ఉన్న అవకాశాలను గుర్తించింది. వేగంగా ఎదిగింది. ఇంకా వేగం మరియు సింప్లిసిటీ అనేది చాలా ముఖ్యం. త్వరితంగా కొత్త ఉత్పత్తులు అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించింది. బ్రాండ్ కంటే విలువ ముఖ్యం. ధర, నాణ్యత, అనుభవం ఈ 3 కలిస్తే బ్రాండ్ స్వయంగా ఎదుగుతుంది. స్థిరమైన విస్తరణ అవసరం. ఒక్కసారిగా కాకుండా పద్ధతిగా దేశవ్యాప్తంగా విస్తరించింది. జూడియో మన దేశ యువతకు కొత్త ఫ్యాషన్ భాష. ఈరోజు జూడియో కేవలం దుస్తుల దుకాణం కాదు, అది మన దేశ యువత జీవన శైలిలో భాగమైపోయింది. తక్కువ ధరలో మంచి ఫ్యాషన్ అందరికీ అందాలి అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతూ జూడియో మన దేశ రిటైల్ రంగంలో ఒక అధ్యయనంగా మారింది. జూడియో విజయగాథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అదేమిటి అంటే, విజయం అనేది పెద్ద పెట్టుబడులతో కాదు, వినియోగదారుల మనసును అర్థం చేసుకొని సరైన విలువను అందించడంలో ఉంది. సరైన వ్యూహం, క్రమశిక్షణ, వినియోగదారులపై దృష్టి ఉంటే ఏ వ్యాపారమైనా సరే దేశవ్యాప్త విజయంగా మారగలదని జూడియో నిరూపించింది. ఇది జూడియో ద్వారా మనం తెలుసుకున్న విషయాలు, పాఠాలు. మరో మంచి సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం.